భారతీయ కళా దృష్టి గురించి వెంకటరెడ్డి గారు మనకు చిన్న ప్రసంగం చేస్తారు. ఆడెంతాండవమర్భటీపటహలీలాటోపవిస్ఫుర్జిత క్రీడాడంబరముల్లసిల్లగరళగ్రీవుండు జూటాటవీ క్రోడాఘాత కఠోర కోటి కరుటీ కోటీను టచ్చిందు వీచీ డోలాపటలి పరిస్ఫుట తరస్మితధ్వని ప్రౌఢివన్ శివతాండవం ఇది. యశదామోదరుపాదఘాతనగతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప పాపపడి బృత్ఫాల ఛటామండలం బసాంబైనుగిలెన్ మణుల్ సిదరగా హాస్యంబులన్ శోణితం బెసగన్ దంష్ట్రలు నుగ్గుగా గరళ వన్నిజ్వాలికల్ వెల్వడన్ శిల్పకళా రహస్యములు చిందులు దొక్కగా చేసినావు సంకల్పము రంగరించి ఉలి కాడను కావ్యములల్లినావు నీ అల్పము జీవితం పరమార్థమునందగదిద్దినావు ఓ శిల్పి భవత్పదాబ్జముడు చేతమ నిలిపి నమస్కరింతురా. వీరలక్ష్మికి కంఠహారమే ఎంత గట్టున కోట ఎంత నెట్టున కోట ఎన్నడే మునగాడు గట్టెరా ఈ 3 గుట్టల మూట ఈ కోట కొనకొండ దాకరాళ్ళెత్తి ఎందరి జవ్వనము కరిగిపోయారా ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయారా తెలుగు బంట్లు కటారి చిలువు బాయగనూరి తరిమాడి పగర పొలిమార ఆ శత్రువులను దాట వేటాడినట నాటకంచ ప్రకరణం బాణ ప్రాసనం డిమహ యాయోగ సమవాకారం వీధి అంక ఈహా మృగా దశ అని 10 రకాలుగా నాటకం ఉంటుంది. లోకమంథంలో అంతర్భాగంగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇలా అక్కడక్కడ మనం పాల్గొంటున్నాం, విషయాలు తెలుసుకుంటున్నాం. భారతీయ కళా దృష్టి అనేది ఇది విషయం కొత్తదేం కాదు. అధ్యయనం ఈ రకంగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ అంశం నిర్ణయించడం జరిగింది. మనకు ఎవరు ఈ కళలకన్నింటికి పెద్ద భారతీయ దృక్పథం ప్రకారంగా అంటే నటరాజు. ఈ సృష్టికి అంతటికీ మూలమైనటువంటి నాట్య కళలకు మూలమైనటువంటి నటరాజు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. పరమేశ్వరుడికి మొట్టమొదటి ఈ రకంగా నమస్కారం చేసి ఆ తర్వాత కళా వేదిక మీద అడుగు పెడతారు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం. ఈ సృష్టిలోని ప్రతి కదలిక, ఇప్పుడు చెట్టు కదులుతుంది, మీద ఆకులు కదులుతున్నాయి, మన చేతులు కదులుతున్నాయి. ఈ కదలడానికి ఆధారం ఎవరు? ఆంగికం భువనం యస్య. వాచికం సర్వవాంగ్మయం, నేను మాట్లాడుతున్నాను, ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారు, ఇంకా పశు పక్షి ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశులు అవి కూడా శబ్దిస్తున్నాయి. మనం మాట అంటే అర్థం అవుతుంది, వాటి అర్థం అవుతుంది, కానీ అవి శబ్దాలు చేస్తాయి, వాటి అర్థాలు ఉంటాయి. ఆ అర్థం అలా రావడానికి కారణం ఏమిటిది? ఆ శబ్దం అలా రావడానికి కారణం ఏమిటి? ఎవరు కారకులు? వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, ఈ భూమి, ఈ సర్వస్వం అంతటా ఉన్నటువంటి ఆహార్యం ఏమిటిది? ఆహార్యం అని అంటే ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి వస్త్రాలను ఆహార్యాలు అంటారు, వేసుకున్న సొమ్ముని కట్టుకున్నటువంటి వీటిని ఆహార్యాలు అంటారు. కానీ సృష్టికి ఇప్పుడు పగలు ఆహార్యం, రాత్రి చీకటి ఆహార్యం. ఈ చెట్టు చేమ రాయి రప్ప గుట్ట పుట్ట ఇవన్నీ కూడా ఈ ప్రకృతికి ఆహార్యం. ఆహార్యానికి ఆధారం ఎవరు అంటే ఆయన్నే. తర్వాత అలాంటి మాటకు ఆధారమైన వాడు, కదలికలకు ఆధారమైనటువంటి వాడు, ఈ సృష్టి యొక్క అలంకారానికి సౌందర్యానికి ఆధారమైనటువంటి తం వందే సాత్వికం శివం. అలాంటి సత్వ శక్తి స్వరూపుడైనటువంటి పరమశివునికి నమస్కారం అని. అసలు ఇదంతా కదలికకు ఆధారం ఏమిటి అంటే శ్రీనాథుడు ఒక పద్యం చెప్పాడు కాశీఖండంలో. కొద్ది పద్య వివరణ నేను చెయ్యను, కానీ ఈ సృష్టి కదలిక ఎట్లా ఉంది అని అంటే ఎంత భూకంపమా ఏమొస్తుంది ఎట్లా అని అనిపిస్తుంది. ఆడెంతాండవమర్భటీపటహలీలాటోపవిస్ఫుర్జిత క్రీడాడంబరముల్లసిల్లగరళగ్రీవుండు జూటాటవీ క్రోడాఘాత కఠోర కోటి కరుటీ కోటీను టచ్చిందు వీచీ డోలాపటలి పరిస్ఫుట తరస్మితధ్వని ప్రౌఢివన్ శివతాండవం ఇది. అదే ఒకవేళ పార్వతి లాస్యం అయితే అది మృదువుగా ఉంటుంది. పరమశివుడు ఇదంతా కదిలించాలంటే ఇప్పుడు ఈ భూమి తిరుగుతుంది అని అంటే, తర్వాత సూర్యుడు ఒక్కడు స్థిరంగా ఉండి మిగతా అన్నీ కూడా కదులుతున్నాయి అని అంటే ఆయన చైతన్యం అనేది ఒకటి కదులుతుంది. కాబట్టి ఆ చైతన్యం కదలిక వల్ల మిగతా అన్నీ కదులుతున్నాయి.
ఇప్పుడు చూడండి, శరీరం కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆగ్రానిస్తుంది, నాలుక రుచి ఏంటో తెలుస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది. అంటే ఏముంటే ఇదంతా ఉంది? ప్రాణం. ఆ ప్రాణము ఆత్మ చైతన్యం అనబడేటటువంటిది ఎక్కడుంది అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తారు. వల్లీశ్వర్ గారికి ఆహ్వానం వేదికపైకి. ఏం చెప్తుంది భగవద్గీత అంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఇది ఈశ్వరుడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నంతసేపు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, నాసిక ఆగ్రానిస్తుంది, నాలుక రుచి ఏంటో తెలుస్తుంది, చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆంగికం ఘోరం వేసి అన్నప్పుడు ఎట్లాగైతే సృష్టికంతటికి మూలం ఎట్లో ఈ జీవుల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆత్మ అట్లా. అంటే మనమంతా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఎవరికి వాళ్ళం ఇండివిజువల్ సోల్స్, అంటే జీవాత్మలం. ఈ జీవాత్మలో పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. ఈ పరమాత్మ ఇక్కడ ఉండి అంటే యూనివర్సల్ సోల్ అనబడే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. కానీ మనమంతా కూడా భారతీయ కళా దృష్టి ఏమిటిది? లోకంలో భారతీయ కళా దృష్టి ఏమిటి, అమెరికా కళా దృష్టి ఏమిటి, బ్రిటన్ కళా దృష్టి ఏమిటి అనేటటువంటిది ఒకటి ఉంటుందా? భారతీయ కళలు అంటే ఆడడం పాడడం ఇంతేనా? ఇంకేమైనా ఉందా? భారతీయ కళా దృక్పథం ఏముంది అంటే పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చినాయి, ఈ కదలికలన్నీ వచ్చినాయని చెప్పుకున్నాం కదా. ఈశ్వరుడే ఈ కళలకన్నింటికి మూలమని అనుకున్నాం కదా. ఈ మాట రావడానికి కారణం ఏమిటి అని అంటే, పాణిని అనేటటువంటి మహర్షి ఆయన పరమేశ్వరుని దర్శించి ఏ విధంగా ఈ శబ్దం రావాలి అని అనుకున్నప్పుడు పరమేశ్వరుడు ఇలా డక్కా కదిలించేట. కదిలిస్తే అప్పుడు ఆ డక్కా నుంచి వచ్చినటువంటి శబ్దంతో అక్షరాలు వచ్చినాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి అక్షరం శివుని యొక్క డక్కా నాదం నుంచి వచ్చింది అని. అలా వచ్చినటువంటి సందర్భంగా పాడినికి ఏమని వినిపించిందంటే, చెడతం కపై శశసర్ హల్ 50 అక్షరాలు వచ్చినాయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి దీంట్లో. సంస్కృత భాషా అక్షరాలు ఇవి. ఆ 50 అక్షరాల నుంచి భారతీయ భాషలు ఇవాళ మనకు లిపితో కూడుకున్నటువంటి 14 భాషలు కానీ, లిపిరహితమైనటువంటి 700 భాషలు కానీ అన్నిట్లో కూడా ఇవే అక్షరాలు రావడం అనేటటువంటి జరిగింది. కానీ కొన్నిటికి లిపి ఉంది, కొన్నిటికి లేదు. కానీ ఈ విధంగా ఎట్లాగైతే పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటిది ఈ భాష, ఈ కదలిక అని అంటున్నామో, ఈ నృత్యం కూడా శివతాండవం పేరిట ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ భవుడు అంటూ శివతాండవం పేరిట ఒక బ్రహ్మాండమైనటువంటి కావ్యాన్ని సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు శివానంద ఆశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి గంగా నది ఒడ్డులో కూర్చొని స్వామి శివానంద సరస్వతి మహారాజు గారు పక్కన కూర్చొని ఉంటే ఈ శివతాండవం రాశాడండి ఆయన. శివుని యొక్క నృత్యం, తాండవ నృత్యం, శివతాండవం. అదేవిధంగా బాలకృష్ణుని యొక్క తాండవ నృత్యం మనకు కనిపిస్తుంది అక్కడ యమునా నదిలో. అక్కడ అది కూడా నృత్యం. యశదామోదరుపాదఘాతనగతుల్వేల చందంబులన్ ప్రసభాటోపముచూప పాపపడి బృత్ఫాల ఛటామండలం బసాంబై మొగిలెన్ మణుల్ సెదరగా ఆస్యంబులను శోణితం బెసగన్ దంష్ట్రలు నుగ్గుగా గర్ల వన్నిజ్వాలి కల్వెల్వడను. బాలకృష్ణుని తాండవం ఈ విధంగా, శివుని తాండవం ఆ విధంగా. కాబట్టి ఈ కదలికలన్నీ కూడా పరమేశ్వరుడి నుంచి వచ్చినాయి అని చెప్పడానికి మనకు ఆధారం ఇట్లాగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనము ఒక శిల్పం ఉంది అంటే కళల్లో మనకు కనిపించేటటువంటిది మొట్టమొదలు శిల్పాలు మామూలుగా ఉండేటటువంటివి ఏమిటేమిటివి అనేటటువంటి ఒక ప్రశ్న కానీ మనం వేసుకుంటే, లలిత కళలు అనగానే కళ అంటే చతుషష్ఠి కళలు అని భారతీయ కళా సంప్రదాయంలో ఉన్నది. ఆ చతుషష్ఠి కళలో పాక కళ దగ్గర నుంచి చోర కళ వరకు ఉంటాయండి. చోర దొంగ అంటే దొంగతనం చేయడం కూడా కళ. చూడండి, అప్పుడప్పుడు టీవీలలో మనకు చూపిస్తుంటారు, ఏది దొంగ వీడికి దొంగతనం కూడా చేయరాదు, వీరికైతే పట్టుబడ్డాడు అని వాళ్ళు జోక్ చేస్తుంటారు యాంకర్స్. అంటే కళాత్మకంగా దొంగతనం ఎట్లా చేయడం, పట్టుబడకుండా ఎట్లా చేయడం, చెడ్డి గ్యాంగ్ వాడు చేస్తున్నారు చూడండి, అది చోరకళ. కాబట్టి పాక కళ దగ్గర నుంచి చోర కళ వరకు ఇవన్నీ కూడా భారతీయ కళల కిందకే వస్తాయి. కానీ మన దృష్టిలో లలిత కళలు అనగానే సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం, ఇది చిత్రలేఖనం, శిల్పం. సంజీవ్ దేవ్ గారు, తుమ్మపూడి సంజీవ్ దేవ్ గారు ఏమంటారంటే, మనము ఏదైనా ఒక చిత్రలేఖనాన్ని చూస్తే ఒకవైపు నుంచే చూస్తాం. అది ఒకవేళ శిల్పాన్ని కానీ చూసినట్టయితే మనము చుట్టూ తిరిగి చూస్తాం. శిల్పం ఏదైనా విగ్రహం చుట్టూ తిరిగి చూస్తాం. కానీ
ఒక వాస్తు శిల్పంలోకి పోయినట్టయితే అది భవనం, లోనికి పోయి చూస్తాం. ఒకటేమో ఒకవైపు నుంచి చూసేది చిత్రలేఖనం, కానీ ఈ చుట్టూ తిరిగి చూసేది శిల్పం. ఆ తర్వాత వాస్తు శిల్పం లోనికి పోయి చూస్తాం, బయట నుంచి చూస్తాం. భవనం వాస్తు ఇంజనీరింగ్ పద్ధతిలో వచ్చింది కదా, అట్లా చూస్తాం. కానీ సంగీతం అయితే లోనికి తీసుకుంటాం, సాహిత్యం అయితే మనసులోకి తీసుకుంటాం. సంగీత సాహిత్యాలు రెండు మనిషిని కదిలిస్తాయి. ఒక దిక్కు నుంచి చూసేది ఒకటైతే, చుట్టూ తిరిగి చూసేది ఒకటైతే, లోనికి పోయి చూసేది ఒకటైతే, ఇప్పుడు ఏ పాట, ఏ మాట, ఏ పాట, ఏ కళ్ళకు కనిపించేటటువంటి నృత్యము, వీటన్నింటినీ కూడా లోనికి తీసుకుంటాము. లోనికి తీసుకుంటే ఏమవుతుంది? హృదయంలోనికి వచ్చేస్తుంది, మనస్సులోకి వస్తుంది. హృదయంలోనికి వస్తే భావోద్వేగం కలుగుతుంది, మనస్సులోనికి వస్తే ఆలోచనాత్మకం అవుతుంది. హృదయం ఎప్పుడు కూడా ఉద్వేగభరితంగా ఉంటుంది, మనస్సు అనేటటువంటిది ఆలోచనలు కలిగిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనిషిని ప్రఫుల్లం చేసేది, ఆనందం చేసేది ఈ సంగీత సాహిత్య నృత్యాలు. కాబట్టి సంగీతమైన, సాహిత్యమైన, నృత్యమైన కళల్లో అంతర్భాగం. శిల్పకళ, చిత్రలేఖనం మొదలైనటువంటి ఏ విధంగా అయితే కళలు ఉన్నాయో అలా ఉన్నటువంటి వాటిని కూడా ఒక రాయి ఉందంటే, అక్కడ రాయి ఉంటే దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దాలి అంటే దాన్ని కొట్టాలి, శృతి తీసుకొని కొట్టాలి. శిల్పకళా రహస్యములు చిందులు దొక్కగా చేసినావు, సంకల్పము రంగరించి ఉలి కాడను కావ్యములు అల్లినావు, నీ అల్పము జీవితం పరమార్థమునందగదిద్దినావు, ఓ శిల్పి భవత్పదాబ్జములు చేతమ నిలిపి నమస్కరింతురా. కవులు రాసుకున్నారు ఈ విధంగా, శిల్పి ఎంత గొప్పవాడు, మన ముందు ఇలాగా ఇంత విగ్రహాన్ని ఇంత తీర్చాడు అని. అలా విగ్రహాన్ని తీర్స్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఆ విగ్రహాన్ని తీర్చేటప్పుడు అతని హృదయంలో ఏ బొమ్మ ఉన్నదో, ఏది ముద్రపడి ఉన్నదో అందులో నుంచి ఆ దేవుడు బయటకు వస్తాడు. అంటే రాయి అంతా ఒక్కటే. ఇప్పుడు అక్కడ నీళ్లు దుంకుతున్నాయి రాయి మీద నుంచి, కానీ ఆ రాయిని మనం మార్చేటటువంటి సందర్భంగా ఆ లోన ఈయన దాగి ఉన్నాడు. ఎవరు దాగి ఉన్నారు? మన ఆత్మలో ఏ ఆత్మేశ్వరుడు ఉన్నాడో, మన హృదయేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, మన మనస్సులో ఎవరినైతే మనము ప్రతిష్ఠించుకొని ఉన్నామో ఆ రాయిలో నుంచి ఆయన బయటకు తీస్తాం. ఇది శిల్ప కళాకారులు చేసేటటువంటిది. అలా బయటికి తీసిన తర్వాత మొక్కుతాం, ఇదే దేవుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి మొక్కుతాం. ఈ కింద ఉన్నటువంటి మెట్టు దగ్గర ఉన్నటువంటి బండ ఉందంట. ఈ మొక్కిన ఆయనకు వెళ్ళిపోయిన తర్వాత విగ్రహంతో అన్నదంట, నువ్వు నేను ఇద్దరము ఒక రాయి నుంచే వచ్చినావు, నన్ను నేను తొక్కుతున్నారో నిన్ను మొక్కుతున్నారో ఏంటిది అన్నదంట. ఏది? బండ. అంటే మన ఈ బండ మెట్టు కదా, అది మెట్టు తొక్కుంటే పోతుంటే అది దండం పెడతాము. ఈ బండ అన్నదంట, నన్ను తొక్కుతున్నారు నీకు మొక్కుతున్నారేంటి అని. అంటే నేను ఈ రూపు అందడానికి ఉలి నా తాకిడికి సహించుకొని పగలకుండా నేను జాగ్రత్తగా ఉన్నాను. నువ్వు ఇట్లా కొట్టేదాడే పగిలిపోయినావు కాబట్టి నేను తొక్కడానికి వేశారు, నన్ను మొక్కుతున్నారు, ఇంత నిగ్రహించుకున్నా, ఇంత భరించినా కాబట్టి. కష్టాలను, కన్నీళ్లను ఏ విధంగా వచ్చినా కానీ జీవితంలో చివరి వరకు భరిస్తూ వెళ్ళేసి ఒక పరోపకార పుణ్యాయ అన్నట్టుగా ఇతరులకు పుణ్యం కలిగించే పరోపకారాలు చేస్తూ వెడితే ఈ జీవుడు కూడా దేవుడవుతాడు. కాబట్టి ఇలాంటి జీవునికి దండం పెడతారు. కాబట్టి ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి మత్స్య కూర్మ వరాహ నారసింహ రామో రామస్య బలరామస్య కల్కి బుద్ధ, రామయ్య కల్కి గారి బుద్ధ, తర్వాత కృష్ణ బలరామ, వీళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రపంచంలోకి వచ్చినటువంటి శిల్ప రూపంలో వచ్చినటువంటి వాళ్ళు. అలా వస్తే శిల్ప రూపం మనం ఇచ్చాం. అదేవిధంగా భారతదేశంలో జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా శిల్ప రూపం ఇచ్చినాం. ఇదంతా ఏమిటి అని అంటే, నా హృదయంలో ఉన్న జీవునికి దివ్యత్వాన్ని ఇచ్చి ఆ దివ్యత్వాన్ని నేను కళారూపంగా తీసుకొచ్చాను. ఆ కళాపురుషునికి ఆ జ్ఞానం నాకు రావాలని, ఆ శక్తి నాకు రావాలని నేను దండం పెట్టుకుంటున్నాను. ఇది భారతీయ కళా దృక్పథం. మేము ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు ఒక హిందీ పుస్తకంలో ఒక కవిత ఉండేది. మహాక్రూరుడైనటువంటి ఒక వ్యక్తి హస్తిన మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయంలో, ఒక ఆలయంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి శిల్పాలన్నీ ధ్వంసం చేస్తూ వచ్చారు. మనకు తెలుసండి హంపీలో ఏ విధంగా ధ్వంసం అయిందో. మనం మన్ననూరు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఏ విధంగా ధ్వంసం అయినాయో, దేవాలయానికి వెళ్ళడానికి ముందు ఈ ధ్వంసం చేస్తుంటే ఒక శిల్పము అడిగిందంట, నిన్ను నీవు ధ్వంసం చేసుకుంటావా? ఎవడు రాక్షసుడో వాడు మాత్రమే ధ్వంసం చేస్తాడు. ఎవడి హృదయంలో దైవం ఉన్నదో, ఎవడి హృదయంలో
సౌశీల్యం ఉన్నదో సద్గుణం ఉన్నదో విగ్రహాన్ని ధ్వంసం చేయడు అని ఆ శిల్పం అంది అన్నటువంటిది హిందీ కవితలో మేము చదువుకున్నాము ఇంటర్మీడియట్ 50 ఏళ్ళ కింద మాట 60 ఏళ్ళ కింద మాట. కాబట్టి భారతీయ కళాత్మక దృష్టి ఏమిటి అని అంటే ప్రకృతిని ఉన్నట్టు చూపించడం, ఆ ప్రకృతిని ఉపాసించడం, తర్వాత ఎవరైతే పుణ్యాత్ములు ఉన్నారో మహాత్ములు ఉన్నారో వాళ్ళు యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడము, అజంతా ఎల్లోరా సారనాథ్ మొదలైనటువంటి చోట శిల్పాలుగా ఏవైతే నిర్మాణం చేయబడ్డాయో వాటిని పరిరక్షించుకొని వాటి చరిత్ర, దానికి సంబంధించినటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా అధ్యయనం చేయడం అనేటటువంటివి చూస్తాం. కానీ కళ అనేటటువంటి ఆధునిక కాలంలో సంభాషణ కళ, ఉపన్యాస కళ, స్నేహ కళ, సంస్కార కళ, యోజక కళ, వంచక కళ, కథన కళ, బోధనా కళ, వాణిజ్య కళ, చివరికి యోగ కళ, ఉచ్చారణ కళ, చివరికి జేబు కొట్టేసే కళ. కళలు ఎన్ని రకాలుగా వచ్చేసిన ఇవాళ ఆధునిక కాలంలో అంటే ఇన్ని రకాల కళలు. ఒక బ్రహ్మాండంగా హంపి క్షేత్రం అని కొడాలి ఆయన రాశాడు. కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి విధంగా రాశాడు. ఇంత కళాత్మక దృష్టి లేనటువంటి ఒక విధ్వంసక దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఈ హంపి క్షేత్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు అనేది కొడాలి వారు రాశారు దాంట్లో. అలాగా మనకు దేవరకొండ దుర్గాని గురించి కూడా రాస్తూ వీరలక్ష్మికి కంఠహారమే ఎంత గట్టున్న కోట ఎంత నెట్టున్న కోట ఎన్నడే మునగాడు గట్టెరా ఈ 3 గుట్టల మూట ఈ కోట కొనకొండ దాకరాళ్ళెత్తి ఎందరి జవ్వనము కరిగిపోయారా ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయారా తెలుగు బంట్లు కటారి చిలువు బాయగనూరి తరిమాడి పగర పొలిమార ఆ శత్రువులను దాట వేటాడినట. ఇప్పుడు ఏమున్నాయి అవన్నీ కనిపిస్తున్నాయా అంటే పాడుబడ్డ దిబ్బలుగా ఉన్నటువంటి కోటలు కానీ లేకుంటే మన శిల్పాలు కానీ జోరుకుం సర్దారు లేవి జోడు గుర్రపు దౌడు లేవి తాడు నిచ్చెలు ఆడుగోడలు కాచిపెట్టిన కాగునూనెలు కట్ల బల్లపు కాలి బలగం మరపి రంగులు మందుగుండు మారుదండు డప్పు దరువులు ఏ తమ్ముడే జడతమ్మురా ఎక్కడ పోయింది ఇవన్నీ కూడా అని మా గురువు గారు ముకుల రామారెడ్డి గారు రాశారు. ఇది దేవరకొండ దుర్గ వైభవం అని. కాబట్టి కోటల్లో ఉన్నటువంటి శిల్పాలు కూడా నాశనం అయిపోయినాయి. ఇది మన దృష్టి కాదు. ఎవరైతే ఈ దృష్టి లేనటువంటి వాళ్ళు, ప్రకృతి అంతటా కూడా పరమాత్మను చూడనటువంటి వాళ్ళు, విగ్రహాల రాళ్లల్లో కూడా పరమాత్మను చూడనటువంటి వాళ్ళు, ప్రకృతిలో కూడా పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళు ఈ విధ్వంసం చేస్తూ వచ్చారు. కానీ మనం అట్లా కాకుండా మన దృష్టితో చూసినట్టయితే అజంతా ఎల్లోరా గుహాలు కానీ, దేవాలయాల్లో చిత్రాలు కానీ, దేవాలయాల శిల్పాలు కానీ, గృహాలంకరణలో మనం చేసుకునే చిత్రాలు శిల్పాలు కానీ, తెలుగు వాళ్ళు స్త్రీల యొక్క చిత్రలిపి మనకు ముగ్గులు వేసేటటువంటి సందర్భంగా ఎన్ని రకాల ముగ్గులు అయితే వేస్తారో అది కూడా చిత్రలిపి కిందికి చెప్తారు. ముగ్గుల కళ అపూర్వమైనటువంటి కళ అందులో. సరే దాంట్లో యోగా ఉంది, తర్వాత కళాత్మకమైన హృదయం ఉన్నది. ముగ్గులు వేయడం సంక్రాంతికి అయితే ఇక్కడ నుంచి ఫర్లాంగ్ దూరం ఇంటి ముందర నుంచి వేసినటువంటి, తర్వాత దారుల్లో వేసే బొమ్మలు, రంగస్థల అలంకరణలో వేసే వివిధ చిత్రాలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, తోలు బొమ్మలు, కాగితం బొమ్మలు, ఆకులతో వేసే బొమ్మలు, పూల బొమ్మలు, బుట్ట బొమ్మలు, ఇలాగా ఉన్నటువంటి అనేక రకాల కళాత్మకమైనటువంటి అంశాలను అధ్యయనం అనుశీలనం చేయడానికి కేవలం ఒక ముగ్గుల కళ మీదనే 300 పేజీల పుస్తకాలు. తెలుగు చిత్రలిపి బ్రహ్మాండమైనటువంటి కళాత్మక దృష్టితోటి వచ్చినటువంటి మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇవన్నీ అధ్యయనం చేసే సందర్భంలో ఇక వ్యష్టికళలు, సమష్టి కళలు అనేటటువంటి ఉంటాయి. అంతేకాకుండా వృత్తి కళలు ఉంటాయండి. వృత్తి కళలు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము, ఇవన్నీ వృత్తి కళలు. ఇవాళ మనకు ఇక్కడ చూపించేటటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ వృత్తుల్లో ఉన్నటువంటి కళల కింద కుండ, చెంబు, తపేల, జాంబు, కర్రు, కొండి, కాడి, రకరకాల ఆభరణాలు, కట్టుబట్టలు, పరికరాలు, వాళ్ళ వృత్తికి సంబంధించిన పరికరాలు ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఇక సంప్రదాయ కళల కిందకు వచ్చేస్తే నాటకం అయినట్టయితే అది 8 రకాలుగా నాటకం ఉంటుంది అని మనం చెప్తూ, నాటకంచ ప్రకరణం బాణ ప్రాసనం డిమహ యాయోగ సమవాకారం వీధి అంక ఈహా మృగా దశ అని 10 రకాలుగా నాటకం ఉంటుంది. ఆ నాటక కళ అనేటటువంటిది మన జీవిత దర్పణం. అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ, మన మనస్సులో ఉన్నటువంటి ఏదైనా చెడు ఉంటే దాన్ని దూరం చేయడం కానీ నాటకము చేస్తుంది. నాటకం చూసేటటువంటి వ్యక్తి దాంట్లో లీనమైపోతాడు. నటుడు లీనం కాకూడదు. నటుడు లీనమైతే మహా ప్రమాదం. హిరణ్యకశిపుని పాత్ర వేసినటువంటి వాడికి ప్రమాదం వచ్చేస్తుంది.
నరసింహస్వామి పాత్ర వేసినటువంటి వ్యక్తి లీనమైపోయి నేను నరసింహస్వామిని అయిపోయినా అంటే హిరణ్యకశిపుడి పని అయిపోతుంది. కాబట్టి లీనం కావలసినటువంటి వ్యక్తి అంటే ప్రేక్షకుడు, అంటే తనను తాను ప్రేక్షకుడు అర్పించుకోవాలి. మొత్తం రసము ఎన్నిష్టమో అనేటటువంటి చర్చ జరిగి దాదాపు 100,000 పుటల అలంకార శాస్త్ర గ్రంథాలు వచ్చినాయి. అంటే ఎవరు చూస్తుంటారో వాళ్ళల్లో భావాలు కలుగుతూ వస్తాయి తప్ప భావాలు నటుల్లో కలగొద్దు. కాబట్టి మనం మన కళలలో నాట్య కళకు అంత ప్రాధాన్యం అనేటటువంటిది ఉంది. ప్రపంచ చరిత్రలోనే భరతుడు రాసిన నాట్యశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ నాట్యశాస్త్రం ప్రపంచ నాట్యశాస్త్ర గ్రంథాల్లో మొదటిది. ప్రపంచంలో ఈనాటికి అట్లాంటి గ్రంథం రాలేదు. అందులో చిందుగానం దగ్గర నుంచి ఇవాళ ఆడుతున్న యక్షగానానికి సంబంధించి కొద్ది మాత్రమే అందులో ఉన్నా కానీ యక్షగానం కానీ చరిత్ర రామాయణం కానీ ఏవేవి ఏ కళాత్మకంగా వేస్తున్నారో మనం ఒక్కసారి చూస్తే చరిత్ర రామాయణంలో రాముని పాత్ర వేసినటువంటి వాళ్ళని ఒక్కసారి చూస్తే రామచంద్రుడనురా రాజీవ నేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా దశరథ మహారాజు నాకు తండ్రియుగావలె ఘన సంపన్నుడు దశరథ మహారాజు. ఈ విధంగా వాళ్ళు వర్తులాకారంలో ఉండి అటు ఇటు తిరుగుతూ పాడుతున్నటువంటిది పాత్ర లీనమైపోయినటువంటి సందర్భంగా ఆ నాట్య కళను కానీ చిత్ర నాట్యాన్ని కానీ వీటన్నింటినీ మనము చూడగలుగుతాం. అందుకొరకని చెప్పేసి వీటిల్లో ఈ కళల్లో చారిత్రకాంశాలు, పౌరాణికాంశాలు, సాంఘికాంశాలు ఇవన్నీ వస్తాయి. కానీ భారతీయ దృష్టి ఏంటి అంటే కళను బ్రతికించే దృష్టి, కళను దైవంగా చూడడం అనేటటువంటిది భారతీయ దృష్టి, హైందవ దృష్టి. కాబట్టి అలాగా ఇలాంటి కళలను కాపాడుకోవాలి. అది సంగీతం కానీ, సాహిత్యం కానీ, నాట్యం కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పం కానీ, వాస్తుశిల్పం కానీ అని ఈ కళలు కూడా రాజభవనాలు వెనకటికి పోషించేటివి. రాజభవనాల్లో కూడా ఇలాంటి కళాత్మకమైన విగ్రహాలు, చిత్రాలు ఉండేటివి. మైసూరు రాజభవనంలో ఇవాళ కూడా మనం చూడగలుగుతాం. దేవాలయ కళలు చాలా ప్రసిద్ధిగాంచినటువంటివి. వాటిల్లో శిల్పం ఉంటుంది, చిత్రలేఖనం ఉంటుంది, అన్ని రకాల గాథలు ఉంటాయి. ఎందుకొరకు బొమ్మలు విగ్రహం అంటే చదువుకోని వాళ్ళు కూడా బొమ్మలను చూసేసి కథ తెలుసుకోవడం అనే దాని కొరకు ఆ విధంగా చిత్రలేఖనాన్ని, విగ్రహ రూప శిల్పాల్ని మన ముందు పెట్టారు అని అంటారు. కాబట్టి భారతీయ దృష్టిలో ఏది ముఖ్యం అని అంటే కళ ద్వారా నేను ముక్తికి చేరుకోవాలనేది ముఖ్యం. కాళోజీ గారు, రామరాజు గారు ఒక తోటలో కూర్చున్నారంట. దున్నపోతు మీద ఒక 10-12 ఏళ్ల పిల్లవాడు దున్నపోతు మీద కూర్చొని ఇలా పాడుకుంటూ పోతున్నట్ట. నే తొక్కు నూరేదిక్కడ నా తొక్కులాటం తక్కడా, నే తొక్కు నూరేదిక్కడ నా తొక్కులాటం తక్కడా, నే కాటుకెట్టేది ఇక్కడ నే కన్ను గీటేది అక్కడ. పిల్లగాడు 12 ఏళ్ల పిల్లగాడు దున్నపోతు మీద పడుకోని ఈ విధంగా పాడుతుంటే నే తొక్కు నూరేది ఇక్కడ నా తొక్కులాటంతా అక్కడ. ఏంటి కాళోజీ, ఏమిటి దీని అర్థము అని రామరాజు కాళోజీ ఇద్దరు అనుకున్నారంట. ఏముంది, నేను ఇక్కడ అన్ని పనులు ఇక్కడ చేసుకుంటున్నా, కానీ నా తొక్కుల ఆటంతా అక్కడ ముక్తి వైపు నా యొక్క దృష్టి, మోక్షం వైపుగా ఈ జీవుడు ఆ దేవుని కొరకు తప్పిస్తున్నాడు అని ఎవరో అనుంటారు. కానీ పిల్లగాడు పాడుతున్నాడు, నేను కాటుకెట్టేది ఇక్కడ నేను కన్ను గీటేది అక్కడ, నేను కాటుకెట్టేది కానీ నేను కన్ను గీటేది ఎక్కడంటే ముక్తికాంత వైపుగా అని. ఇది ఇండియన్ ఫిలాసఫీ. ఇవాళ లోక్ గాథలు, లోక్ సాహిత్యం అంటున్నాం చూడండి. లోక్ సాహిత్యంలో ఇది ఒక భాగం. అంటే మామూలుగా 4 పాదాల్లో లోక్ సాహిత్యం యొక్క తత్వాన్ని మొత్తం చెప్పేసిందండి ఇది. అందువల్ల భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా, భారతీయ కళల్లో అంతర్భాగంగా అది సాహిత్యం కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, నృత్యం కానీ, నృత్యం కానీ, నృత్యం నాట్యం ఈ 3 కూడా వేరండి. నృత్యం అంటే ఇప్పుడు శివుడు చేసే తాండవం నృత్యం కిందకి వస్తుంది. నృత్యం అనే దాంట్లో కొద్ది హావభావాలు ఉంటాయి, విలాసం ఉండదు. నాట్యంలో విలాసం ఉంటుంది. కాబట్టి నృత్య నాట్యం తర్వాత నాటకం. కాబట్టి భారతీయ తత్వంలో అద్భుతమైన నాట్య శాస్త్రాలు వచ్చాయి. అందుకొరకే ఈ జానపద సాహిత్యంలో కూడా, అంటే లోక్ సాహిత్యంలో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం అనుసరణ చేసినప్పుడు మనకు తెలుస్తుంది మనిషికి శారీరక వికాసానికి, ప్రాణిక వికాసానికి అంటే ప్రాణ చైతన్యానికి, తర్వాత మానసిక వికాసానికి, తర్వాత బౌద్ధిక నిష్ఠకు, తర్వాత ఆధ్యాత్మిక దృక్పథానికి భారతీయ కళలు ఉపయోగపడతాయి. స్వామి వివేకానందులు ఇదే చెప్పారండి, మనిషికి కావాల్సింది మొట్టమొదలు
ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరక శక్తి, ఆ తర్వాత ప్రాణాన్ని నిలుపుకునేటటువంటి శక్తి కావాలి, తర్వాత మానసిక శక్తి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, ఆ తర్వాత బౌద్ధిక శక్తి ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ కావాలి, ఆ తర్వాత ఆధ్యాత్మిక శక్తి కావాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. ఈ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తోటి ఇప్పుడు చెప్పినటువంటి శారీరక, మానసిక, ప్రాణిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక ఈ అన్ని శక్తులతోటి మానవుడు పరిపూర్ణ మానవుడు అవుతాడు. కాబట్టి అట్లా పరిపూర్ణ మానవుడు కావడానికి వీలైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసేటటువంటి భారతీయ కళలు అవి ఒకరిని అణచమని, సంహరించమని, దోపిడీ చేయమని, ఆక్రమించమని చెప్పేటివి కావు. నేను బతుకుతా, నీవు కూడా బతుకు, సౌందర్యవంతంగా బతుకుదాం, సౌభాగ్యవంతంగా బతుకుతాం, పరమశాంతియుతంగా బతుకుదాం అని చెబుతూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఓం శాంతి 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 అని మనం చెప్పుకున్నట్టుగా ఇట్లాగానండి భారతీయ కళాతత్వం జీవుణ్ణి దేవునిగా మార్చేటటువంటిది భారతీయ కళ. ఇది భారతీయ దృష్టి, ఇది భారతీయ దృక్పథం. నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు చెప్తూ సెలవు, నమస్కారం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన హిందూ దృష్టి కళ ఎన్ని రకాల కళలు ఉన్నాయి, చతుశ్రేష్ఠ 64 కళలు ఉన్నాయి. 64 కళల గురించి 64 కళల గురించి మనం వివరించవచ్చు. ఒక అమ్మాయి పెళ్లి కాక ముందు నేర్చుకోవాల్సిన కళలు ఏంటి, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన కళలు ఏంటి, కుటుంబంలో ఉండాలని నేర్చుకోవాల్సిన కళలు ఏంటి, ఇలా 64 కళల్లో కుటుంబమే వస్తుంది. మొత్తం అంతా 64 కళల్లో మొత్తం అధ్యయనం చేస్తే కుటుంబమే ప్రధానం దానికి. అంటే ఒక కుటుంబం చాలా ఆనందంగా, సంతృప్తికరంగా, సంతోషంగా జీవించాలంటే ఈ 64 కళలు అవసరమే. అందులో చోర కళ ఒకటి ఉందన్నారు. దాని యొక్క లక్షణం వేరు, ఆ సందర్భం వేరు. ఈ కళల్ని మనం ఆస్వాదించగలమా? వారు చెప్పారు శిల్పం, అద్భుతమైన శిల్పం ఇక్కడ ఉంటుంది, ఈ చెట్టును చెక్కారు, ఆస్వాదించగలమా? అక్కడ ఒక రాతి శిల్పం చెప్పారు, చెక్కారు, ఆస్వాదించగలమా? ఇక్కడ ఒక అద్భుతమైన చిత్రం వేసి వేలాడదీశారు, ఆస్వాదించగలమా? ఆస్వాదించడానికి ఒకటి ఉండాలి, ఆస్వాదించడానికి ఒకటి ఉండాలి. అది నాకు చిత్రంలా కళల అద్భుతమైన శిల్పంలా అనిపిస్తుంది, మీకు అనిపించదు. లేదా మీకు అనిపించింది ఎంత బాగుందో, అరే చూడండి ఆకాశంలో మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, మబ్బులన్నీ నంది ఆకారంలో లేవు, అలాగా చూడండి చూడండి అంటారనమాట. మీరు చూస్తున్నారు నందిలా కనబడుతుంది, మీకు నాకు కనబట్టలా. అంటే ఏమిటి ఇది? ఆ చూడడానికి ఒక హృదయం కావాలి, ఒక మనసు కావాలి. మనసు ఉంటేనే ఆ కళను ఆస్వాదించగలుగుతాం, చూడగలుగుతాం. ఇది ఒక చిత్రాలకి పరిమితమైంది కాదు, ఈ 64 కళలకి పరిమితమైంది కాదు. 64 కళలు ఉన్న ఒక చిన్న అంశం ఇది. ఒక ముఖ్యమైన కళ భారతీయ జీవన స్రవంతిలో ఉంది. ఇది రామాయణంలో, భారతంలో ఇతిహాసాలు చాలా చోట్ల చెప్పబడింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రాముడు రావణాసుర సంహారం అయిపోయింది, ఆయన తిరిగి వచ్చేసాడు. తిరిగి అయోధ్యకి వెళ్తున్నాడు. వెళ్తూ గూడు దగ్గరికి వచ్చాడు. గూడు దగ్గర అక్కడ గూడు పడవ దాటించాలి, అక్కడ వచ్చే సరైన దగ్గర ఆగి ఇతను పిలిచాడు, హనుమంతుని పిలిచాడు. హనుమ, నువ్వు ముందు వెళ్ళవయ్యా, వెళ్ళి నా తమ్ముడు భరతుడని ఉంటాడు, హనుమంతుడు ఎప్పుడు చూడాలి అంతకుముందు, అతడు నంది గ్రామంలో ఉంటాడు, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకుని నువ్వేం చేయాలంటే నేను వచ్చే లోపల న్యాయాస్త సర్వే వృత్తాంత భరత సంగీతానిశ, నువ్వు భరతుణ్ణి చూసి న్యాయాస్త తెలుసుకోవాలి. సర్వే వృత్తాంత అన్ని విషయాలు, భరత సంగీతానిశ అతని ముఖ కవళికలు, అతను ఎలా ఉన్నాడు, తత్వేన ముఖవర్ణేన వ్యాభాషణానిశ అతని తత్వం అంటే అతని మాట తీరులో ఎలా ఉంది, ముఖవర్ణేన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, తర్వాత వ్యాభాషణానిశ సంభాషణ చెయ్యి, మాట్లాడు అంటాడు. ఎందుకు భరతుడిని హనుమంతుని ఎంచుకున్నాడు ఆయన అంటే కమ్యూనికేషన్, ఎలా మాట్లాడచ్చు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్పాలంటే ఆయన, మీ అన్నగారు వచ్చారు రాజ్యం తీసుకుంటాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇచ్చేయడానికి అని అడగాల? లేదు భరత నువ్వు మీ అన్నగారు వచ్చారు రాజ్యం అప్పగించేసి అని చెప్పాలా? ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఎలా చెప్తే అవతలి వ్యక్తికి మనసు కష్టం కలగకుండా, బాధ కలగకుండా, అది అందంగా వినసొంపుగా ఉండి అదే తప్పకుండా అని చెప్తాడు, లేదా అతని మనసులో ఉండేది చెప్తాడు, తెలుసుకుంటాము. ఇది సంభాషణ కళ. ఈ కళని హనుమంతుడి వాళ్ళకి తెలుసు కనుక, ఆయన తెలిసితే ఎవరికి తెలియని రాముడు వారు నమ్మారు కనుక వెళ్ళి నువ్వెళ్ళవయ్యా వెళ్ళి మాట్లాడని చెప్పి అన్నాడు.
ఈ కళ గురించి మనకి భారతంలో వ్యాస మహర్షి చెప్పారు. వ్యాస మహర్షి భీష్ముడితో చెప్పేస్తారు. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి రకరకాల ధర్మాలు అడుగుతున్నాడు. అందులో ఒక ధర్మం మృత్యు ధర్మం. ఆ మృత్యు ధర్మాన్ని కొంచెం అడుగుతున్నప్పుడు మానవ ధర్మాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది ఏది అన్నాడు. ఉత్కృష్టమైనది ఏది చెప్పండి, ఆలోచించండి మీరు. మానవ ధర్మాలన్నింటిలోకి అత్యంత ఉత్కృష్టమైనది. మనిషి కనుక ఈ ధర్మాన్ని పాటిస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేవు, ఘర్షణలు లేవు, కొట్లాటలు లేవు. అంత అద్భుతమైన ధర్మం అది. మానవ ధర్మం అంటే అదే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అదే ధర్మం, అంతకు మించిన ధర్మం ఇంకోటి లేదు. ఆ ధర్మాన్ని పాటించగలిగితే అదేమిటది? యదన్యే విహితం నిశ్చేదాత్మన కర్మ పురుష నత్పర్యేషు కుర్యాచ జాన ప్రేమాత్మన. యత్ అన్యర్విహితం, ఇతరులు ఏం చేస్తే యత్ అన్యర్విహితం నా ఇచ్చేత్ ఆత్మన, నీకు నచ్చదో, ఇతరులు ఎలా మాట్లాడితే నీకు నచ్చదో, ఇతరులని పట్ల ఎలా వ్యవహరిస్తే నీకు నచ్చదో, నా తత్పర్యేషు కుర్యాచ జానన్న ప్రేమాత్మన, ఇతరుల పట్ల నువ్వు అలా మాట్లాడకు, అలా ప్రవర్తించకు. అంటే ఏం మాట్లాడాలని చెప్పాడైనా? ఏ కళ గురించి మాట్లాడాడు అక్కడ? సంభాషణ కళ. సంభాషణ కళ ఇప్పుడు గురువుగా చెప్పిన కళలు అన్నింటినీ ఆస్వాదించడానికి, ఆ కళలన్నింటినీ మన ఆస్వాదించడం కూడా చెప్పాలంటే కూడా మనం ఇంకోటితో పంచుకోవాలంటే కూడా కావాల్సింది భాషణం. కాబట్టి సంభాషణ కళ కూడా హిందూ దృష్టికోణంలో ఉంది. హిందూ దృష్టికోణంలో ఉన్న కళల్లో సంభాషణ కళ కీలకమైనది, ముఖ్యమైనది. ఎందుకని చెప్పారు? దీన్నే తెలుగులో ఆంధ్రపత్రికలో చాలా రోజుల పాటు సంపాదకీయం పైన వేస్తుండేవాళ్ళు. గురువారు గుర్తుంటుంది. ఒరిలే యువనరించిన నరవర ఎప్రియమదన మనంబను కాకుదా నొరలకు సయ్యకొని పరాయణ పర్వ సన్మ పదములు కళ్యాణ్. ఇతరుల పట్ల ఎలా మాట్లాడితే నీకు నచ్చదు, నువ్వు ఇతరుల పట్ల అలా మాట్లాడుకో. ఆలోచించండి, ప్రపంచమంతా కనుక ప్రపంచ కోట్లాది ప్రజలు కనుక ఆలోచించి మాట్లాడడం మొదలు పెడితే యుద్ధాలు ఉంటాయా, కొట్లాట్లు ఉంటాయా, అపార్థాలు ఉంటాయా, అపోహలు ఉంటాయా? మన టీవీలో కొట్లలో కుతంత్రాలు తప్ప ఏమీ కనబడే సీరియల్స్ చూస్తే. ఇలాంటి గురువుల మాట వింటేనే కొంచెం మనకి అర్థమవుతుంది. ఏదైనా విహితం నేర్చేదాత్మన కర్మ పురుష జన్మ ప్రియమాత్మ. కనుక భారతీయ కళల్లో హిందూ సమాజం చూస్తున్నటువంటి సనాతనమైనటువంటి మన దృష్టికోణంలో సంభాషణ కళ కూడా ఒక కళ. గురువుగారు చెప్పిన కళలను ఆస్వాదించడానికి ఈ కళ కూడా దోహదం చేస్తుంది అని చెప్తూ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని అందించారు. ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని మన దగ్గర ఫీజులు తీసి నేర్పుతుంటారు. ఈ మధ్య చాలా మంది చూస్తుంటారు. అదే కానీ వ్యాసుల వారు ఫీజు తీసుకోవాలా, భారతంలో మనకు అందించినందుకు ఫ్రీగా అందించారు ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం. సంతోషం, మీకు ధన్యవాదాలు గురుగారు. వారు మీకు తెలియదు, వారికి ప్రసంగాలు, వారి రచనలు, వారి పుస్తకాలు, నేను వారి అభిమానిని. వారు తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగంలో వారు కీలకమైన బాధ్యత నిర్వహించారు. అనేక కావ్యాలు రాశారు, అనేక నవలలు రాశారు. అవన్నీ ఒక 5 నిమిషాలు చెప్పను, 1 గంట పడుతుంది ఎవరిని చెప్పాలంటే. మన అదృష్టం ఇవాళ వారిని వినే అవకాశం కలిగింది. చాలా సంతోషం. హేమలత గారు నెక్స్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.